నమస్తే దోస్తులు, మీ అందరికి ఇష్టమైన కాస్ట్మోరా సీజన్ 4 అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అండ్ ఈ పేజ్ 1ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటా అని చెప్పేసి మీకు మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసిన తర్వాత మీ వాట్సాప్ స్టేటస్లలో కూడా పెట్టుకోండి. అండ్ వీడియో చూసే ముందు మాత్రము పక్కనే లైక్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నాకు మంచి బూస్టప్ ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్స్ చేయడానికి. అండ్ ఫాస్ట్గా ఈ వీడియోకి 24 అవర్స్లో 5K లైక్స్ తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోని ఫాస్ట్గా చూసేయండి. ఈ ఆత్మలు నా చెల్లి శరీరం నుంచి వెళ్ళిపోయాయి అనుకుని సంతోషపడ్డాం, కానీ అవి వెళ్ళిపోయాక నా చెల్లి చాలా మానసిక శోభ అనుభవించింది. చివరికి మాకు బాధను మిగిల్చి ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. ఈ ఊర్లో ఉంటే నా చెల్లి జ్ఞాపకాలే గుర్తు వస్తూ మా అమ్మ ఆరోగ్యం కూడా ఎక్కడ క్షీణిస్తుందో అనే భయంతో మా ఇంటిని వదిలి, ఈ ఊరుని వదిలి, నా చెల్లి జ్ఞాపకాలను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాం. అరే నానా, మీ మామయ్య ఫోన్ చేసిండ్రా? ఏందట వానికి? నాన్నను పట్టుకుని వాడి వీడు అనుకున్నాడా? అమ్మా, ఎప్పుడైతే మన చెల్లి విషయంలో వాడు మనకు సహాయం చేయలేదో అప్పుడే వాడు చచ్చిపోయిండు. ఇక పైన వాని పేరు తీయకి ఇంట్లో. అది కాదు నానా, అసలు ఫోన్ ఎందుకు చేసిండో చెప్తుండు నానా. ఎందుకు చేస్తాడమ్మా? వానికి మనతోనేదో పని పడ్డట్టున్నది, అందుకే చేసిండు అనుకుంటా. అంతే అన్న, లేకపోతే వాడు ఎందుకు చేస్తాడు? మన చెల్లికి కాశ్మీర్ దొరికినప్పుడు సహాయం చేసిండా? వాచికి దొరికినప్పుడు సహాయం పక్కన పెట్టు, ఎన్నిసార్లు ఫోన్ చేసినావు? ఫోన్ అన్నా లిఫ్ట్ చేసిండా? చిన్నోడా, నీ మాటలు ఎక్కువైతానాయి, నువ్వు నోరు బ్లాక్ చేయి. సరేలే అమ్మా. అరే టిల్లు, నువ్వు ఊకోరా. ఇక మనం చెప్తే అమ్మ వినట్టలేదు. కానీ సరే అమ్మా, ఎందుకు చేసిండు నీ అన్న ఫోను? అనును సిటీలో డిగ్రీ చేంజ్ చేసేటట్టున్నారా మామయ్య. అదేంది కొత్తగా? ఊర్లో ఉన్నప్పుడు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తా అన్నాడు కదా ఆ పొట్టి గిద్దకు. ఆ పీసిన బట్ట ఏం ఆలోచించిందంటే, మనం సిటీలో ఉన్నావు, మన దగ్గర పెడితే హాస్టల్ ఫీజులు తక్కువైతాయి, మళ్ళా డిగ్రీ చేసినాక జాబ్ చేస్తే పైసలు వస్తాయి, ఆ పైసలతో హ్యాపీగా బతికేయచ్చు అని వాడు ప్లాను. అరే టిల్లు, నువ్వు పొట్టిగా గింత అంత ఉన్నావు కానీ నీ పొట్టలా వచ్చాడు మాటలున్నాయిరా. వాడు ఏం మాట్లాడినా నిజమే మాట్లాడతాడు కదమ్మా. అయినా మనకెందుకమ్మా? అసలు అని ఫోన్ ఎందుకు ఎత్తుతానో నువ్వు? మనకు అవసరం లేదు, మన జాగలో మనం బతుకుదాం అంతే. అది కాదు నానా. సరేలే, మీ ఇష్టమే నా ఇష్టం. అమ్మా, నేను అట్లా బయటకు వెళ్ళి వస్తా. సరే నానా, వెళ్ళిరా. హలో హలో, నేను రసూల్ వాళ్ళ చెల్లి రుక్సానని మాట్లాడుతున్నా. మీతో కలిసి ఒకసారి మాట్లాడాలి బాయ్. ఏంటి ఆ చెత్త నా కొడుకు చెల్లివా? ఏం కావాలి నీకు? నీ అన్న కారణంగా నా చెల్లి ప్రాణం పోయింది. ఇంకా ఏం చేద్దామని, ఇంకా ఎవరిని చంపుదామని ఇప్పుడు నువ్వు కాల్ చేసినావు? అది కాదు బాయ్, నేను చెప్పేది వినండి. మిమ్మల్ని ఒకసారి కలవాలి. మీ పాత ఇంటికి వచ్చాను, కానీ మీరు లేరు, తాళం వేసి ఉంది. ఎక్కడున్నారో చెప్పండి. మ్యాటర్ ఏంటో చెప్పు ముందు. ఫోన్లో చెప్పేది కాదు, కలిసి చెప్పాలి భయ్యా. మేము ఆ ఊర్లో ఉంటే మా అమ్మ మా చెల్లి జ్ఞాపకాలతోనే ఉండిపోతుంది. అందుకే అని చెప్పేసి ఆ ఊరిని వదిలేసి మేము ఇప్పుడు వేరే దగ్గర ఉంటున్నాం. సరే, నీకు వాట్సాప్లో లొకేషన్ పంపిస్తా, అక్కడికి వచ్చేసేయ్. సరే బాయ్, పంపించండి. మీకు మా అన్నను నన్ను చంపేంత కోపం ఉండొచ్చు బాయ్, ఎందుకంటే మా అన్న తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేశాడు. క్షమాపణ కూడా కోరలేనంత తప్పు చేశాడు. అసలు మేము మా ముఖం చూపెట్టడానికి కూడా సరిపోము. కానీ బాయ్, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే బిలాల్ బాయ్ మీకు ఈ తాయెత్తునివ్వమన్నాడు. తాయెత్తులా? మా చెల్లిని మీ అన్నగాడు పొట్టన పెట్టుకున్నాడు. మళ్ళీ ఎవరి చాపుని కోరుకుందామని ఇలాంటి నాటకాలు ఆడుతున్నావు? మా కసం బాయ్, నేనెందుకు నాటకాలు ఆడతా? నిజంగానే బిలాల్ బాయ్ చెప్పారు, అమ్మ టిల్లు మీరు తప్పకుండా కట్టుకోమన్నాడు. దేనికి? అంటే అది ఇంకేం మమ్మల్ని నాశనం చేద్దామని ఆలోచిస్తున్నావు? మీ అన్న రసూల్ గాడు బిలాల్ బాయ్నే మోసం చేశాడు. చిన్న పిల్ల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. మళ్ళీ వచ్చి తాయెత్తులు కట్టుకోమంటున్నావు. ఆ రసూల్ గాడు మళ్ళీ ఏం ప్లాన్ వేశాడు? ఏంటో చెప్పు బాయ్. ఆ వాసుకి ఆత్మను బిలాల్ బాయ్ బంధించాక దిగ్బంధన మంత్రాలతో ఆ వాసుకి ఆత్మను కట్టడి చేసి పంచభూతాల సహాయంతో ఊరు చివర భూస్థాపితం చేశారు. కానీ కొన్ని రోజులకు అక్కడి నుంచి వింత వింత శబ్దాలు నాకు బిలాల్ బాయ్కి నిద్రలో ఉన్నప్పుడు వినిపించేవి.
ఊరు చివరే కదా, అక్కడికి ఎవరు వెళ్ళరులే అని డేంజర్ బోర్డ్ కూడా ఏం పెట్టలేదు. కానీ నిన్న రాత్రి నేను బిలాల్ బాయ్ ప్రతిరోజు వెళ్ళేలాగానే కోడి రక్తాన్ని పట్టుకొని వెళ్ళాం. ప్రతిరోజు కోడి రక్తాన్ని పట్టుకొని ఎందుకు వెళ్ళేవారు? ఆ వాసుకి ఆత్మ మామూలు ఆత్మ కాదు, ప్రేతాత్మ శక్తులు కలిగి ఉన్నది. తన ఆకలి తీర్చాలంటే ప్రతిరోజు ఒక శవ రక్తాన్ని ఆహారంగా పోయాలి. అలా పోస్తే అన్ని శవాల ఆత్మలు ఈ వాసుకి ఆత్మతో ఒకటై ఆ దైవ శక్తిని ఆపేంత క్రూరంగా తయారైతుంది. అందుకే ఆ ఆత్మ కేకలు వేసినప్పుడల్లా బిలాల్ బాయ్ కోడి రక్తాన్ని ఆహారంగా ఇచ్చేవాడు. అవునా? కానీ నిన్న రాత్రి నుంచి ఆ ఆత్మ కేకలు వేయడం మానేసింది. దేనికి? ఆ వాసుకి ఆత్మ బయటికి రానికి ఎవరో ఒకరు సహాయం చేశారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు వాసుకి ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందా? ఎవరు రప్పించారో తెలీదు, కానీ ఆ వాసుకి ఆత్మ మళ్ళీ బయటికి వచ్చింది. ఎవరిని వదిలిపెట్టదు. ఆ వాసుకి హాని కలిగించిన ప్రతి ఒక్కరిని చంపేస్తుంది. అందుకే మీకు ఏం అవ్వకూడదని బిలాల్ బాయ్ తాయెత్తులు పంపాడు. నీ అనుకున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఈ ఊర్లో ఉన్నట్టు మీ కుటుంబంలో ఎవరికి చెప్పకండి, ఎవరిని రానివ్వకండి. జాగ్రత్తగా ఉండండి. వెంటనే నేను తమ్ముడు అమ్మ కట్టుకుంటాం. ఎట్టి పరిస్థితిలో ఈ తాయెత్తులు తీయకండి. వెళ్ళి వస్తా. అమ్మా చెల్లమ్మా, రేపు మంచి రోజు ఉన్నది, నా బిడ్డను పంపించనా? అన్నయ్య, నా కొడుకు కోపంగా ఉన్నాడు. మాకు ఆపద వచ్చినప్పుడు మీరు ఆదుకోలేదు కదా, గందుకే అను వద్దంటాండు. నన్ను క్షమించి చెల్లమ్మా, అప్పుడు నా పరిస్థితి బాగా లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా కూడా కావాలని చెప్పినట్టుంటదమ్మా. అయ్యో అన్న, నువ్వేం అబద్ధం చేసుకోకన్నయ్య. నువ్వైతే పంపి అను, నా కొడుకు నచ్చ చెప్పుకుంటా. నువ్వేం బాధపడకన్నయ్య. మీ మధ్య గొడవ పెట్టించిన వాడిని అవుతానేమో చెల్లమ్మా. అదేం లేదు అన్నయ్య, నువ్వు పంపించు, నా కొడుకు అర్థం చేసుకుంటాడు. అమ్మయ్యా, ఇప్పుడు సంతోషంగా ఉందమ్మా. రేపు ఉదయము బస్సుకు పంపిస్తా పాపని. సరే అన్నయ్య. ఉంటా చెల్లమ్మ మరి. అమ్మా, తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఏంటిరా కంగారు? అమ్మా, నీ చేసు పెట్టు. ఏమైంది నానా? తిల్లిగాడు ఎక్కడ ఉన్నాడమ్మా? ఏమి చెప్పావు? పడుకున్నాడు. ఇది ఏం చాయిత్రా? ఇప్పుడిప్పుడే అమ్మ చెల్లి జ్ఞాపకాల నుంచి కోలుకుంటుంది. మళ్ళీ ఈ నిజాన్ని చెప్పి తనను బాధ పెట్టలేను. ఏం లేదమ్మా, మనం కొత్తగా ఇంట్లోకి వచ్చాం కదా, బయటికి వెళ్తే ఒక అయ్యగారు కలిసిండు. కొత్తగా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి ఇట్లా తాయెత్తులు కట్టుకుంటే మంచిదని చెప్పిండు, అందుకే కట్టినమ్మా. సరే బిడ్డ. అరే నానా, ఇంటి ముందు గుమ్మడికాయ కడదు రారా. అమ్మా నేను కడతా కదా అమ్మా, అన్నని నువ్వు డిస్టర్బ్ చేస్తావు. గుమ్మడికాయ అంత లేవు, నువ్వు గుమ్మడికాయ కడతావా? ఊకా అదమ్మా, నడు కడదాం. అమ్మా ఇగో ఇక్కడ ఓకేనా? హలో నాన్న, ఇప్పుడే బస్ దిగా నర్సంపేటలో. సరే బిడ్డ, అత్తమ్మకు కాల్ చేయి. సరే నాన్న. ఏంటి అత్తమ్మ కాల్ లిఫ్ట్ చేయట్లేదు? అన్నయ్య చెప్పు. అను దగ్గరికి అక్కిని పంపించావా? వచ్చిందా అను? వచ్చింది కదా, ఫోన్ చేయలేదా నీకు? గూడిది గుమ్మడికాయ కడతాంటే ఫోన్ చూసుకోలే అన్నయ్య. సరే ఆగు, ఫోన్ చేస్తా. సరే చెల్లమ్మా, త్వరగా చెయ్యి. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా?
అను వచ్చిందట్రా, మావయ్య కాల్ చేసిండు. నీ అనుకున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఈ ఊరిలో ఉన్నట్టు మీ కుటుంబంలో ఎవరికి చెప్పకండి, ఎవరిని రానివ్వకండి. అరే ఏమైంది బిడ్డ, అంతగానో టెన్షన్ పడతాను? అమ్మా నీకేమైనా పిచ్చా? ఎవరికి చెప్పిస్తానని ఈ ఊరికి రమ్మన్నావమ్మా? హలో అను, ఎక్కడున్నావు? హలో అను, ఎక్కడున్నావు? అను కాదురా, వాసుకి. వినిపిస్తలేదు. హలో 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 సిగ్నల్స్. హలో వినిపిస్తలేదు. హలో అమ్మ, అక్కడ సిగ్నల్స్ లేవేమో, వినిపిస్తలేదు. నేను వెళ్ళి తీసుకొస్తా అమ్మా. అను వచ్చినవారా? నా మాదా